ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి అహమస్మి అహమస్మి. చక్కగా లోతుగా గాలిని పీల్చుకొని కొంతసేపు నిలిపి ఉంచి ఫ్రీగా పూర్తిగా వదలండి. 1 2 3 అంతర్దృష్టి. కశ్చిద్ధీరః ప్రత్యగాత్మానమైక్షత్ ఆవృత్తచక్షుః అమృతత్వమిచ్చన్. ఎవరో ఏ కొద్ది మందో అంతర్ముఖులై ప్రత్యేగాత్మను దర్శిస్తారు. ప్రత్యేగాత్మానం ఐక్షత్ ఆవృత్తచక్షు. మనము ఆ కశ్చిద్ధీరహలో ఒకరము కావాలి. మెడిటేషన్, నిధిధ్యాసన ఎప్పుడు నిత్య నూతనము, ఆల్వేస్ ఫ్రెష్. ఇట్ ఈస్ నెవర్ ఫ్రమ్ ది మెమొరీ. నిధిధ్యాసన నిన్న ఎలా అహమస్మి అనుకున్నాను అని జ్ఞాపకం తెచ్చుకుని కూడా చెయ్యంగా, నిన్న అహమస్మిలో ఎలా ఉన్నాను అని స్మృతిపేటిక నుంచి అరువు తెచ్చుకున్న జ్ఞాపకాలతో ఇప్పుడు నిధిధ్యాసన ఉండదు. జస్ట్ లైక్ యువర్ బ్రెత్. ఇప్పుడు బ్రీత్ చేస్తున్నారంటే అది ప్రజెంట్ మూమెంట్లోనే. నిన్నటి బ్రెత్లాగా వాళ్ళ జ్ఞాపకంతో చెయ్యరు కదా. అలాగే నెవర్ ఫ్రమ్ మెమొరీ ఆర్ ఎర్లియర్ ఎక్స్పీరియన్స్. Now, instead of looking at myself, I look within myself. Antardrishti. First, what I will start, look at the body. Idam shariram. Next, look at the breath. Idigo swasakriya. And then look at the mind. Yeah, I know this is that mind. మనసును చూస్తున్నా. మనసు అంటే ఏమిటి? నాట్ ఎ ముద్ద. ఇట్ ఈస్ ఎ ప్రవాహ, ఫ్లో ఆఫ్ currents of thoughts, ebbs and flows, peaks and troughs, ఎత్తులు పల్లాలు, ఆలోచనలు. ఈ ఆలోచనలే మనస్సు. మనస్సు అంటే వేరే లేదు. లాట్ ఆఫ్ కంటెంట్, చాలా సమాచారం ఉంది. తిరగదోడితే మళ్ళీ ఇన్ని సంవత్సరాలు నేను రిలీవ్ చేయాల్సి వస్తుంది. అంత సమాచారం ఉంది. అండ్ తెలుస్తున్నాయా సమాచారాలు? ఆ థాట్స్, ఆ జ్ఞాపకాలు, ఆ స్మృతులు, ఆ ఎత్తులు, ఆ పల్లాలు, ఆ రాగాలు, ఆ ద్వేషాలు, ఆ సుఖాలు, ఆ దుఃఖాలు తెలుస్తున్నాయా?
అబ్బే, ఎందుకు తెలియవు? సూపర్గా తెలుస్తున్నాయి. తెలుస్తుంటే అవి నువ్వు కావురా. శరీరం తెలుస్తుందా? తెలుస్తుంది, నువ్వు కాదు. బాడీ ఈజ్ నాట్ యూ. టేబుల్ తెలుస్తుంది, కాదు. మనస్సు, థాట్స్ ప్రవాహం బాగా తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే అది తెలిసినంత బాగా ఏది తెలియడం లేదు. కాబట్టి వాట్ ఎవర్ ఈజ్ నోన్ ఈజ్ నాట్ ఆత్మ. ఆత్మ ఈజ్ నైదర్ నోన్ నార్ అన్నోన్, నా సత్ నా అసత్. ఓకే, దెన్ వాట్ ఈస్ దాట్? Oh, it is just a thought, just like the body. This content with that outer body together is mistaken as Nenu and Nadi. ఆ కంటెంట్ని ఆలోచించండి. ఆ కంటెంట్ని ఒక్కసారి డిస్పాషనేట్గా, ఏ విధమైనటువంటి జడ్జిమెంట్ లేకుండా, ప్యాషన్ లేకుండా, న్యూట్రల్గా కంటెంట్ని చూడండి. జస్ట్ లైక్ యు లుక్ ఎట్ ఎ ప్లెయిన్ స్కై. ఆకాశాన్ని, నిర్మలాకాశాన్ని చూస్తున్నట్టుగా మనసును చూడండి. ఆకాశం అలా చూస్తున్నారు, వెళ్ళకిలా పడుకుని. ఏదో కంటెంట్ వస్తుంది ఆకాశంలో. మేఘాలు వస్తాయి, లేకపోతే రాత్రి అయితే చుక్కలు వస్తాయి, పగలైతే ఇంకేవో ధూళి కణాలు వస్తాయి. అవన్నీ వస్తాయి, పోతాయి. మనసులో కూడా అలా కంటెంట్ వస్తుంది, పోతుంది. నిర్మలాకాశము ఏ విధముగా ఈ కంటెంట్తో సంబంధపడకుండా సర్వవ్యాప్తంగా, సర్వగతంగా ఉన్నదో, చైతన్యము కూడా అంతే. అహమస్మి, ఐ ఆమ్ దట్ dispassionate viewer of the content. మనస్సును నా ఎదురుగా ఉండే వస్తువుగా చూడడానికి కష్టమైతే ఆకాశం మెడిటేషన్ చేయాలి. అంటే ఆకాశాన్ని ఏ విధముగా కంటెంట్లెస్గా, కంటెంట్ ఉన్నా కూడా కంటెంట్కి విహీనమైన దానిగా చూడగలుగుతున్నాను, మనస్సు అనే కంటెంట్ని ఆకాశం అనే చిదాకాశం నుంచి వేరు చేసి చూడగలగాలి. ట్రై, డోంట్ ఆస్క్ హౌ. దేర్ ఇస్ నో హౌ హియర్. ట్రై ఓన్లీ. చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లోరేషన్. ఇట్ ఈస్ ఎన్ అడ్వెంచర్, ఇన్నర్ జర్నీ. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వెళ్ళడం ఏ విధముగా అడ్వెంచరస్ జర్నీయో, బయటకి ఇది లోపలకు వెళ్ళే చాలా అద్భుతమైన ప్రక్రియ. వాచింగ్ ది కంటెంట్ ఆఫ్ ద మైండ్ యాజ్ న్యూట్రల్ విట్నెస్ ఈజ్ నిధిధ్యాసనం. ఎక్కడుంది కంటెంట్? యా, సమ్వేర్ in the inner layers of my brain. And it is about the past, and sometimes about the content of anxiety about tomorrow, future. నేను సోకాల్డ్ పర్సనలైజ్డ్ అంటున్నానే, అదంతా మరేమీ లేదు. ఈ కంటెంట్కే ఓ రూపం ఇస్తే అది మీరు అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నా. ఈ కంటెంట్కి హిస్టరీ, హీజ్ స్టోరీ,
హెయిర్ స్టోరీ, హిస్టరీ ఉంటుంది. అదంతా మిస్టరీ. మీకు నో హిస్టరీ, నో మిస్టరీ. యు ఆర్ యాజ్ యు ఆర్. This dispassionate observation of the content of this bag mind is being in what you are. Now, I know the content now. I also know the content is not me. And I also learned how to look at the content from a neutral point. Now drop the content భావనాత్మకంగా. ఆ కంటెంట్ వారేంటి అక్కడ? పక్క వాళ్ళ ఇంటికి వెళ్తారు, అక్కడ ఏవో వస్తువులు చూస్తారు. చూసిన తర్వాత ఇంటికి వచ్చాక మళ్ళీ వాటిని అలాగే పట్టుకుంటారేంటి? వదిలేస్తారుగా. అలాగే వదిలేసా బ్యాగ్. ఇప్పుడు ఐ డ్రాప్డ్ ద బ్యాగ్. ఏమిటి మిగిలింది? ఏం మిగిలింది? నేను. అహం, 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 అహం. When the entire content of the mind is dropped, nothing else remains except I am. Don't say Sunya. You are there. You are the witness of the contentless state as well as the contentful state. So, certainly not void, because I know there is no content. I know there is content. So I am the knower. That what is left, तदेको अवशिष्टः शिवः केवलः अहं चित् आनंद रूपः शिवः अहं तदेकोऽवशिष्टः शिवः केवलोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 शिवोऽहम्. Then you will confuse with another mistake. This Chidananda Rupaha, the unknown, the knower of all the known, you try to understand. What is it? What is that consciousness? What is that Sivoham? Don't do that. Because it cannot be known. Number one. Number two, it is you yourself. When it is something the same as the subject, where is the question of knowing it as an object? అది వస్తువు కాదు మొర్రో అంటే మళ్ళీ ఆ కంటెంట్ కూడా వదిలేసినటువంటి చైతన్యం ఎలా ఉంటుంది, అది ఏమిటి, ఏ స్టేట్లో ఉంటుంది అని వితర్కించి పట్టుకోవడానికి ప్రయత్నము చేసి విఫలులు కావద్దు. ఇట్ ఈస్ నెయిదర్ ద నోన్ నార్ ది అన్నోన్. సదసద్విలక్షణం. నసదన్నాసదుచ్యతే. నన్ను అడిగారు ఒక సహాధ్యాయుడు, నసదన్నాసదుచ్యతే, అది సత్తు కాదు, అసత్తు కాదు. సత్ అంటే నోను, అసత్ అంటే అన్నోన్. సత్ అంటే సచ్చిదానంద సత్ కాదు. neither the known nor the unknown, neither the murta nor the amurta, neither the karya nor the karana. మూర్తామూర్త విలక్షణ, సదసద్విలక్షణ, కార్యకారణ విలక్షణ, సంభూతి అసంభూతి విలక్షణ. అహమస్మి, 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 శివోహం, 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 శివోహం,
30 సెకండ్లు కంటెంట్లెస్ అవేర్నెస్గా ఉండండి. అహమస్మి, అహమస్మి, శివోహం, శివోహం, సోహం, సోహం. మహా ఉపనిషత్. దేర్ ఇస్ వన్ ఉపనిషత్ టర్మ్డ్ మహోపనిషత్. అందులో స్వసంకల్పవశాద్బద్ధో నిస్సంకల్పాత్ విముచ్యతే. విధివాక్య ప్రకరణమైనది బంధమోక్ష ప్రకరణం అనే ప్రకరణాన్ని, 20 ప్రకరణాలు మహావాక్యాలు. వాటిలో రెండవ ప్రకరణం బంధమోక్ష ప్రకరణం చూస్తున్నాం. అందులోనున్న మహోపనిషత్తులోని మహావాక్యం స్వసంకల్పవశాద్బద్ధో నిస్సంకల్పాత్ విముచ్యతే. స్వ నీదనుకుంటున్నా, సంకల్ప ఇప్పుడు చెప్పుకున్న మైండ్ దానితో కానీ అసోసియేట్ అయి ఉంటే ఆ కంటెంట్తో బద్ధ, బద్ధుడవు. నిస్సంకల్పాత్, ఇఫ్ యూ రియలైజ్ ద మైండ్ ఈజ్ అ బ్యాగ్ అండ్ ఇట్ ఈజ్ an object before you, you are the witness. Muchyate, you are liberated. As simple as that. Realize you are away from the bag, you are not the bag, you are the knower of the bag, you are the witness of the bag, bag is unknown, and drop the bag. That's it, that's it, that's it. Nothing else is required for mukti. ఈ మహా ఉపనిషత్తులోని వాక్యము అద్వైత వేదాంత సారమని చెప్పవచ్చు. అన్నీ అలాగే ఉన్నాయి. జీవుని యొక్క బంధానికి మోక్షానికి ఉన్నటువంటి ఏకైక రహస్యం అత్యంత సరళంగా, నేరుగా, సూటిగా, డైరెక్ట్గా చూపిస్తోంది. అర్థాన్ని చూద్దాం, అటుపైన విశ్లేషణ. స్వసంకల్పవశాత్, తనవి అనుకుంటున్నటువంటి సంకల్పాల, ఆలోచనల, కోరికల, కల్పనల వలననే, వశాత్ పంచమి విభక్తి, బద్ధ బంధించబడుతున్నాడు. సంకల్పాలు, సంకల్పం అంటే ఏమిటి? ఏదో సంధ్యావందనం చేసే ముందు సంకల్పం చెప్పుకుంటాం, అది కాదు సంకల్పం. సంకల్పం అంటే ఆలోచనలు, కోరికలు, కల్పనలు, థాట్స్ వలననే మనుషుడు, జీవుడు బంధింపబడుతున్నాడు, జంతువు బంధింపబడుతున్నాడు. జంతువు అంటే యానిమల్ అని కాదు, జంతువు అంటే మనిషి అని వేదాంతంలో. నిస్సంకల్పాత్, ఆ సంకల్పాలు శూన్యం కావడం వలన, నిర్వికల్పంగా ఉండడం వలన, ఆలోచనారహితమైనటువంటి డ్రాప్డ్ బ్యాగ్ స్టేట్, దాని వలననే విముచ్యతే, విముక్తుడవుతున్నాడు. అద్వైత సిద్ధాంతం బ్రహ్మం ఎప్పుడూ స్వచ్ఛమైనది, జనన మరణాలు లేనిది, నిత్యముక్తమైనది, స్వేచ్ఛగా ఉంటుంది, స్వతంత్రం, బంధం అనేది లేదు అంటూ బోధిస్తుంది కదా. మరి బంధం ఎక్కడి నుంచి వచ్చి పడింది, ఎవరికి వచ్చింది, ఎలా వచ్చింది? దాని సమాధానమే అంతర్ముఖత్వం ఈ శ్లోకం. బంధం అంటే ఏదో బేడీలు వేసినట్టు ఇనప సంకెళ్ళు కాదు, సంకల్పాలే బంధం.
సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ త్యక్త్వా అశేషతః మనసైవ ఇంద్రియాగ్రామం వినియమ్య సమంతతః ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః సంకల్పాత్ బద్ధః సంకల్పము వలననే బంధనం. పట్టుపురుగు చూసారా ఎప్పుడైనా? సిల్క్ వర్మ్. అది తన నోటి నుంచి వచ్చిన లాలాజలం ద్వారానే తానే ఒక దారాన్ని సృష్టించుకొని ఆ దారాన్ని తన చుట్టూ అల్లుకొని ఒక కక్కుని కట్టుకొని దాంట్లో బంధింపబడుతుంది. మనం కూడా ఈ ఆలోచనలు నావి నావి అనుకుని ఈ మనసు నుంచి వచ్చినటువంటి ఆలోచనలతోనే ఒక వెబ్ తయారు చేసి ఆ వెబ్లో బందీలై ఉన్నాము. పట్టుపురుగు ఏం చేస్తుంది? రియలైజెస్ వాట్ ఇట్ ఈస్ ఎ ఫ్రీ బటర్ఫ్లై, opens the cocoon and flies freely. నిస్సంకల్పమే మోక్షము. గూడును అల్లుకున్నది మనమే అయినప్పుడు ఆ గూడును విడగొట్టాల్సింది కూడా మనమే అవుతాం కదా. దీనికోసం వేరే లోకానికి ప్రయాణం లేదు. మనసు తన సంకల్పాలను ఆపివేసిన మరుక్షణం అక్కడికక్కడే స్వయం ప్రకాశంగా బ్రహ్మతత్వం అనుభవంలో అక్కడే రెడీగా ఉంది. అడ్డు తొలగిస్తే చాలు ప్రకాశానికి ఏ అంతరాయము లేదు. నేను బ్రహ్మము అని తెలుసుకోవడం క్రొత్తగా సంపాదించేది కాదు. సంకల్పాల పొరలను తొలగించడమే సాధన. అదే మనోనిగ్రహం. అమృత బిందోపనిషత్తులో నేర్చుకున్నాం పోయిన వారం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం స్మృతం. మీనింగ్ చెప్పుకున్నాం. యోగ వాసిష్టంలో శ్రీరామునికి పదే పదే వశిష్ఠ మహాముని చెప్పిన మాట, సంకల్పమాత్ర కలనైవ జగత్ సమగ్రం. ఈ జగత్తు అంతా కూడా కేవలం సంకల్పము యొక్క కల్పనయే. సంకల్ప కలన ఏవ, కలన అంటే కల్పన. సంకల్పమాత్ర కలన ఏవ జగత్ సమగ్రం. రామ రామ, నీ మనస్సులోని సంకల్పమే జగత్తయ్యా. నీ మనసులోని సంకల్పమే నీవు నిర్మించుకున్న ఈ బాహ్య నేనయ్యా. ఈ సంకల్పరహితుడవైతే జగత్తు బ్రహ్మంగా ఉంటుంది. పంచదశిలో విద్యారణ్య స్వామి వారు ద్వైత వివేక ప్రకరణం, పంచదశిలో 15 ప్రకరణాలు, అందులో ద్వైత వివేక ప్రకరణంలో తార్కికంగా చెప్తారు. నిన్న చెప్పుకున్నాం మాండూక్యంలో. భగవంతుడు సృష్టించినటువంటి చెట్లు, కొండలు, మనుషులు, ప్రాణులు ఏవీ మనల్ని బంధించలేవు. అది ఈశ్వర సృష్టి. ఈశ్వర సృష్టి ఈజ్ ఇంపార్షియల్. పాక్షికంగా ఉండదు, పక్షపాతం ఉండదు, న్యూట్రల్గా ఉంటుంది. అది బంధించదు, ద్వేషించదు. ఒక వస్తువును చూసి ఇది నాకు ఆనందాన్ని ఇస్తుంది, నాకు కావాలి, దుఃఖాన్ని ఇస్తుంది, నాకు వద్దు, ఇది నాది, ఇది నాది కాదు అని మనసు చేసేటటువంటి ఈ పెయింటింగ్ ఉందే, కలరింగ్, దానిని జీవ సృష్టి అంటారు. ఈ జీవ సృష్టియే సకల బంధములకు కారణము. ఈశ్వర సృష్టి
బంధము బంధము కాదు. జీవ సృష్టి మనిషిని బంధిస్తుంది. కాబట్టి నువ్వు కొత్తగా నీ మైండ్ని వాడి రంగులు వేయకు జీవ సృష్టికి. ఇది పంచదశి సారం ఆ ప్రకరణంలో. అద్వైతాన్ని ఎంత సూటిగా గౌడపాదులు బోధిస్తున్నారు. ఆత్మసత్యానుబోధేన న సంకల్పయతే యథా. ఆత్మసత్యానుబోధేన న సంకల్ప్యతే యదా అమనస్తాం తదా యతి గ్రాహ్యా భవేతదగ్రహం. అక్కడ గ్రాహ్యము వస్తువు ఏది లేదు. అప్పుడు పట్టుకోవడానికి ఏది లేకపోతే అది పట్టుకోనిది అయిపోతుంది, అమనీభావాన్ని పొందుతుంది. అంటే మనసు పని చేయడం మానేసింది. మనసు తన సోర్స్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి ప్రొజెక్ట్ అయిందో అక్కడికి వెళ్ళిపోయింది. ఆత్మసత్యానుబోధేన న సంకల్ప్యతే యదా అమనస్తాం తదా యతి గ్రహ్యా భవేతదగ్రహం. మనోదృశ్యమిదం ద్వైతం. ఇదం, దిస్ ద్వైతం, the one that is before me, the world, including my body mind complex. Manodrishyam, the object projected by the mind. Manaso hi amani bhave dvaitam naivopalabhyate. And the mind starts identifying the objects as me and mine, good and bad and judgmental. Immediately manaso hi amani bhave dvaitam naivopalabhyate jatam naivatu pashyati ద్వైతం నైవోపలభ్యతే. రెండు ఒక్కటే. జాతుమన్నా ద్వైతమన్నా ఒక్కటే. జాతుం నైవతు పశ్యతి ద్వైతం నైవోపలభ్యతే. ఇక్కడ ఏమిటి శ్లోకము? స్వసంకల్పవశాత్ బద్ధో నిస్సంకల్పాత్ విముచ్యతే. మొత్తం అద్వైత సాధనా మార్గం అంతా ఇందులో ఇమిడి ఉంది. ఆలోచనలతో కల్పలతో అల్లుకున్న జైలులో మనమేమి ఖైదీలము అని భ్రమిస్తున్నాం. ఆలోచనలు ఆపేయడమే అంటే తలుపులు తెరుచుకొని బయటపడడమే. ఆ తలుపులు వేసి లేవు, మనమే వేసున్నాయి, తాళం పెట్టేసున్నాయి అనుకుంటున్నాం. ఈ సత్యాన్ని పరిపూర్ణంగా అనుభవంలోకి తెచ్చుకోవడమే ఇందాక మాట్లాడుకున్న అంతర్ముఖము లేక శివ కేవలోహం. శివ కేవలోహం, శివ కేవలోహం, శివ కేవలోహం. తదేకో వశిష్ఠ శివ కేవలోహం, తదేకో వశిష్ఠ శివః కేవలోహం, శివః కేవలోహం, శివః కేవలోహం. చిదానందరూపః శివోహం, 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 కేవలోహం, శివోహం, ఆనందరూపోహం, అహమేవాహం, అహమస్మి, 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 అహమస్మి,
అహమస్మి అహమస్మి స్వస్తి.